వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకప్పుడు సోషల్ మీడియాని ఊపేసిన కాక్రోచ్ జనతా పార్టీ, ఇంకా మాట్లాడితే అసలు భారతీయ జనతా పార్టీని సైతం దాటేసి వెళ్ళిపోయింది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఇది అని చెప్పినటువంటి ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఎక్కడుంది? ఒక దశలో ఈ పేరు వినని సోషల్ మీడియా యూజర్ అనేవాళ్ళు లేరు. కానీ ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఏ ప్లాట్ఫామ్ చూసినా ఈ పేరుతో పోస్టులు, మీమ్స్, రీల్స్, హ్యాష్ ట్యాగ్స్, ఇంకా ఫేక్ అకౌంట్స్ ఇవన్నీ కనిపించేవి. లక్షలాది మంది దీన్ని ఒక డిజిటల్ విప్లవంగా ఆ రోజు అభివర్ణించేశారు. సాంప్రదాయ రాజకీయాలకి చాలా ప్రత్యామ్నాయం ఇదే, ఇక కొత్త తరం రాజకీయ చైతన్యానికి ఇది నాంది అని కూడా విశ్లేషించారు. కానీ కాలం గడిచింది. ఇప్పుడు అదే ఉద్యమం గురించి మాట్లాడేవాళ్ళు లేరు. ఒకప్పుడు కోట్ల వ్యూస్ తెచ్చుకున్న ఆ నినాదాలు ఇప్పుడు సోషల్ మీడియా ఆర్కైవ్లో మాత్రమే మిగిలిపోయాయి. ఈ పరిణామం ఒక ఉద్యమం గురించి కాదు, మొత్తం సోషల్ మీడియా ఉద్యమాల స్వభావం గురించి కూడా ఎన్నో ప్రశ్నల్ని లేవనెత్తుతుంది. ఇదే సమయంలో మరో దృశ్యం మన ముందుంది. లదాఖ్కి రాజ్యాంగ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, స్థానిక ప్రజల హక్కుల కోసం సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నిరంతరం పోరాడుతున్నారు, దీక్షలు చేస్తున్నారు, దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఒకప్పుడు ప్రతి అంశం మీద స్పందించినట్లు కనిపించిన డిజిటల్ సైన్యాల నుంచి ఆశించిన చురుకైనటువంటి స్పందన ఎక్కడ కనిపించట్లా. ఈ వ్యత్యాసం చాలామందిని ఆలోచింపజేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఒకటి, నిజమైన సామాజిక ఉద్యమానికి అండగా నిలవడం మరొకటి అనే విషయాన్ని ఇది స్పష్టంగా గుర్తు చేస్తోంది. నిజానికి సోషల్ మీడియా ఒక గొప్ప సాధనం. అది సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేస్తుంది. ఎన్నో మంచి ఉద్యమాలకు కూడా ఇది బలం ఇచ్చింది. రైతుల సమస్యలైన, ప్రకృతి విపత్తులైన, అన్యాయాలైన సోషల్ మీడియా ద్వారా ప్రపంచం దృష్టికి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే అదే సోషల్ మీడియా మరో లక్షణం కూడా కలిగి ఉంది. ఇక్కడ ప్రతిదీ చాలా వేగంగా జరుగుతుంది. ఒకరోజు ఒక అంశం ట్రెండ్ అవుతుంది, మరుసటి రోజు ఇంకో అంశం, దాన్ని ఇంకో అంశం వచ్చి పూర్తిగా మర్చిపోయేలా చేస్తుంది. ఈ వేగంలోనే నిలబడగలిగేది కేవలం ట్రెండ్ కాదు, బలమైన భావజాలం, నిరంతర కార్యాచరణ, ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం కలిగినటువంటి ఉద్యమాలు మాత్రమే. ఇదే సందర్భంలో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. లక్షల లైక్లు వస్తే అది లక్షల మంది నిబద్ధతను సూచిస్తుందా? కోట్ల వ్యూస్ వచ్చేస్తే అది కోట్ల మంది ఉద్యమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థమా? తప్పనిసరిగా కాదు. చాలా సందర్భాల్లో ఒక వీడియోని చూడడం, ఒక పోస్ట్కి లైక్ కొట్టడం, ఒక మీమ్ని షేర్ చేయడం అక్కడితోటి ముగిసిపోతుంది. దాన్ని సామాజిక శాస్త్రవేత్తలు స్లాక్టివిజం అని పిలుస్తారు. అంటే కీబోర్డు మీద మద్దతు తెలిపేటువంటి ఉద్యమం. అది నిజ జీవితంలో కార్యాచరణగా మారుతుందా? ఆ గ్యారంటీ ఎక్కడా లేదు. ప్రత్యేకంగా ఈనాటి డిజిటల్ తరం సమాచారాన్ని అత్యంత వేగంగా వినియోగిస్తోంది. కొత్త హ్యాష్ ట్యాగ్ వస్తే దాని వైపు మళ్ళుతోంది, మరో రోజు కొత్త వివాదం వస్తే దాని వైపు మళ్ళుతోంది. ఇందులో తప్పు అని చెప్పలేం. ఇదేం తప్పు కాదు, ఇదే సోషల్ మీడియా నిర్మాణం. అసలు ఆల్గారిథంలు కూడా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్నే ముందుకు నెడతాయి. ఫలితంగా ఒక ఉద్యమం నిలబడాలి అంటే కేవలం వైరల్ కావడం సరిపోదు, నిరంతరం ప్రజల జీవితాలతో ముడిపడి ఉండాలి. సమస్యని అర్థం చేసుకునే నాయకత్వం ఉండాలి, క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యవస్థ కూడా ఉండాలి. చరిత్రను ఒకసారి చూస్తే భారతదేశంలో నిలిచిపోయినటువంటి ఉద్యమాలన్నీ ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నాయి. స్వాతంత్రోద్యమం దగ్గర నుంచి జేపీ ఉద్యమం దాకా, అవినీతి వ్యతిరేక ఉద్యమాల నుంచి పలు సామాజిక ఉద్యమాల దాకా, వాటి వెనుక వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు ఉన్నారు. గ్రామాల్లో పనిచేసిన బృందాలు ఉన్నాయి. ప్రజలతో ప్రత్యక్షమైనటువంటి సంబంధం ఉంది. కేవలం పోస్టులు, హ్యాష్ ట్యాగులతోటి ఆ ఉద్యమాలు నిలబడలా. నేల మీద చెమటోడ్చిన వారే వాటికి బలం, వాటికి మూలం. అందుకే సోషల్ మీడియాలో కనిపించే ప్రజాదరణను చూసి వెంటనే ఒక ఉద్యమం దేశాన్ని మార్చేస్తుందని భావించడం సరైన అంచనా ఎప్పటికీ కాదు. సోషల్ మీడియా ఒక ప్రారంభ వేదిక మాత్రమే. అక్కడి నుంచి ప్రజల జీవితాల్లోకి వెళ్ళినప్పుడే ఒక ఉద్యమం నిజమైన శక్తిని సంపాదిస్తుంది. లేకపోతే అది కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు ట్రెండ్ అయి ఆ తర్వాత మరో ట్రెండ్కి చోటిచ్చేస్తుంది. ఈ సందర్భంలో ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వైరల్ ఉద్యమం కూడా విఫలం అవుతుందని చెప్పడం ఎంత తప్పు, ప్రతి వైరల్ ఉద్యమం దేశాన్ని మార్చేస్తుంది అని చెప్పడం కూడా అంతే తప్పు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆ తేడాని గుర్తించడం అనేది ఇక్కడ అవసరం. సోషల్ మీడియా ఒక సాధనం మాత్రమే, అంతిమ గమ్యం కాదు. ఆన్లైన్ మద్దతు ఒక ప్రారంభ సంకేతం మాత్రమే. అది నిజమైన ప్రజాభాగస్వామ్యంగా మారినప్పుడు మాత్రమే చరిత్రలో నిలిచే ఉద్యమంగా రూపాంతరం చెందుతుంది. చివరికి కాక్రోచ్ జనతా పార్టీ వంటి ఉదంతాలు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతున్నాయి. డిజిటల్ ప్రపంచంలో లక్షల ఫాలోవర్లు ఉండటం, కోట్లలో వ్యూస్ రావడం, ప్రతిరోజు ట్రెండ్ అవ్వడం, ఇవన్నీ ఒక ఉద్యమం బలాన్ని కొంతవరకు చూపించవచ్చు. కానీ అవి దాని స్థిరత్వాన్ని నిరూపించవు. నిజమైన ఉద్యమం ప్రజల కష్టాల్లో కనిపిస్తుంది, వారి సమస్యల కోసం నిరంతరం నిలబడే నాయకత్వంలో కనిపిస్తుంది, కాల పరీక్షని తట్టుకుని నిలిచే నిబద్ధతలో కనిపిస్తుంది. సోషల్ మీడియా ట్రెండ్లు వస్తాయి పోతాయి,
కానీ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఉద్యమాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. ఆ విధంగా కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఈనాడు కాలగర్భంలో కలిసిపోయింది అంటే ఇంకా పూర్తిగా కాదు, బట్ ఆ రోజులు కూడా దగ్గరలోనే ఉంటాయి. లేదు మేము ప్రజలలోంచి వస్తామంటారా? ఎస్, డెఫినెట్గా రేపన్న రోజు ఘనంగా ఎదుగుతాయి. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.